ఎక్కువగా ఆడవాళ్ళు వస్తున్నారు కదమ్మా! వాళ్ళ కోరికలు ఎలా ఉంటున్నాయి? వాళ్ళు అంటే ఎటువంటి భర్త కావాలని కోరుకుంటున్నారు? అది కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయండి మనుషుల్లో గూడా. 50 సంవత్సరాలతో మేము ప్రవేశపెట్టినప్పుడు సుమారు 12, 14 సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి. ఈ 14 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక తోడు కోసం మాత్రమే చూసేవాళ్ళు. ఒక మనిషి మాట్లాడుకోవడానికి, నా మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఒక తోడు దొరికితే చాలని. మొదట్లో. ఓ 14 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏంటంటే ఒక 5-6 సంవత్సరాలు అలా గడిచింది. 5-6 సంవత్సరాల తర్వాత అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అంటే ఆ తోడు కావాలన్నదే ప్రధానం ఉండేది. ఇప్పుడు కూడా తోడు కావాలి, కానీ ఎలాంటి తోడు కావాలి అనే దానికి ప్రయారిటీస్ పెరిగాయి. ఏంటంటే బాగా డబ్బున్నోళ్ళు కావాలి, యంగ్గా ఉన్నవాళ్ళు కావాలి, అందంగా ఉన్నవాళ్ళు కావాలి, నన్ను బాగా దేశాలు తిప్పాలి, ఆయన ఆస్తిలో నాకు కూడా వాటా కావాలి, లేదా ఓ ఇల్లు కావాలి అని ఇలాంటి కోరికలు పెరిగిపోయాయి. ఏదో ఒక మనిషి తోడుంటే చాలన్న భావన తగ్గిపోయింది ఆడవాళ్లలో. ఇక మగవాళ్ళు యంగ్గా ఉండాలి, ఆయనకి 80 ఏళ్ళు వచ్చినా సరే ఇప్పుడు 50, ఇంకా తక్కువ 35 అయితే ఇంకా మంచిది. అది మొన్నటి నుంచి మగవాళ్ళల్లో ఉన్న భావం ఏమో నాకు తెలియదు. యంగ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, నాకు వండి పెట్టాలి, నా సేవ చేయాలి, నాకు ఎంత వయసు అయినా ఉండని, నాకు మాత్రం యంగే కావాలి, నా కూతురు వయసు దాన్ని పెళ్ళేలా చేసుకుంటాను ఆలోచన లేదు. యంగ్గా ఉండాలి, అందంగా ఉండాలి, నాతో పాటు బయట తిరగలిగి ఉండాలి, ఎక్కడికైనా వెళితే నా భార్యని పరిచయం చేసుకునేలా ఉండాలి అనే కోరిక మగవాళ్ళలో. అంటే అభిప్రాయాలు మారుతున్నాయి. ఎవరో ఒక తోడు ఉంటే చాలే ఇదివరకు అనుకుంటే ఇప్పుడు ఆ తోడులో మళ్ళీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, మళ్ళీ అందంగా, మళ్ళీ బాగా చదువుకుని ఉండాలి, నాతో బయటికి తిరగలిగి ఉండాలి, ఇలాంటి కోరికలు మగవాళ్ళలో. అంచేత ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రయారిటీస్ మారుతున్నాయి. ఒక తోడు కావాలి, కానీ ఎలాంటి తోడు కావాలనే దాంట్లో ప్రయారిటీస్ మారుతున్నాయి. అంటే ఆస్తి లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని చేసుకోరు, జనరల్ గా 199 మంది చేసుకోరు. 99 మంది చేసుకోరు. ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, ఒక 5-6 సంవత్సరాలు తేడా ఉన్నా సరే చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరన్నట్టు 5-6 సంవత్సరాలు తేడా, ఇప్పుడు 55 ఏళ్ళ ఉందనుకోండి, ఆమె 60 దాటితే చేసుకోరు. స్టార్టింగ్ లో మాకు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తేడాతో పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు చేసుకోవటల్లా 4 ఏళ్ళు 2 ఏళ్ళు తేడా, అసలు మాక్సిమం అంతకంటే వద్దు. మహా అయితే 55 నాకుంటే 60 దాటితే నాకు వద్దు. 2 ఏళ్ళు చిన్నవాడైనా పర్వాలా, నాకు 55, ఆయన 52, 53 ఏళ్ళవాడైనా పర్వాలేదు, పెద్దవాడు మాత్రం వద్దు. 70 ఏళ్ళు దాటితే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, పెళ్ళే చేసుకోరు. ఎందుకంటే 70 ఏళ్ళ వాడిని పెళ్లి చేసుకుని వాడికి రోగాలు రొచ్చులు, వాడికి చాకరీ చేయడం తప్ప మా సరదాలు ఏం తీరుతాయండి? మేము పెళ్లి చేస్తున్నది మా సరదాలు తీరడం కోసం. నన్ను షికార్లు తిప్పాలి, సినిమాలు తిప్పాలి, ఫారెన్ టూర్లు తీసుకెళ్ళాలి. ఈ సరదాలన్నీ ఆయన ఏం చేస్తాడు? 3 గంటలు సినిమా హాల్లో కూర్చోలేడు, నడుము నొప్పి. హోటల్లో బయటకు వెళ్ళి భోంచేద్దామంటే తింటే పడదు. అలాంటి ఆ వయసు వాడిని చేసుకొని మేమేం ఎంజాయ్ చేస్తాం? అంచేత లైఫ్ అనేది మా ఎంజాయ్మెంట్కి మాత్రమే అన్న భావన ఎక్కువగా ఉంది. ఎందుకంటే 50+ లో ఉంటారు, వాళ్ళకి ఇంకా తిరగాలనే సరదా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో. ఒక 55 సంవత్సరాలు ఉన్న మహిళ ఉందనుకోమ్మా, ఆవిడకి తక్కువ, అంటే వయసు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళని ఒప్పుకుంటున్నారండి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా ఉంటే ఒప్పుకుంటారండి. అంతకంటే తక్కువ అయితే ఒప్పుకుంటారేమో కానీ వాళ్ళు రారు కదా. ఇప్పుడు ఒక 60 ఏళ్ళ ఆవిడ 55 ఏళ్ళ ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడచ్చు, కానీ 60 ఏళ్ళ ఆవిడ ముసలావిడన్న భావన ఈయనలో ఉంటుంది కదా. అంచేత 2 ఏళ్ళు తేడా అయితే చిన్నవాడైనా పర్వాలేదు ఆడవాళ్ళలో చాలా మందికి. ఎక్కువ మంది వాళ్ళు ఇష్టపడుతున్నారు, అది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆ అబ్బాయికి ఇష్టమైతే చేసుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి అభ్యంతరం అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని మీ దగ్గరకు వచ్చి కలుసుకుంటున్నారు కదండి వాళ్ళు, క్యాస్ట్ పర్ అంటే కులాలు మతాలు అవి కూడా చూసుకుంటారంటారా? చాలా మందికి ఉన్నాయండి. ఇంకా అది మాకు కుల మతాలతో మాకు సంబంధం లేదు, కానీ చేసుకునే వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ కాస్ట్. నేను ఫలానా కులం అండి, నాకు ఆ కులం వాళ్ళే కావాలి, నేను ఫలానా కులం, నాకు ఈ కులం వాళ్ళే కావాలి అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే చాలండి, ఇక లోయర్ కాస్ట్ అయితే SC STలు అయితే వద్దు, ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే ఓకే అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఇట్ డిపెండ్స్, అంటే మనుషుల్ని బట్టి ఉంటుంది, అది మనం చెప్పలేం. ఒక్కొక్క రకంగా ఉంటున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళు తీసుకున్నాం అనుకోండి ఏదన్నా సమస్య, మీకు సెలబ్రిటీస్ చాలా మంది వస్తారు కదండి. మీరు ఇంతమంది 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మంచి సెలబ్రిటీస్ జ్ఞాపకం ఉన్నారంటారు? మీకు ఎవరన్నా పలానా వాళ్ళు ఆ రోజు చాలా సంతోషించారండి ఆ సెలబ్రిటీస్ అని? సెలబ్రిటీస్ చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు, కానీ మేము మీటింగ్కి రాము. పబ్లిక్ లో మేము పొలిటికల్ లీడర్స్ కూడా కొంతమంది ఉంటారు. సపోజ్ ఒక ఎమ్మెల్యే భార్య ఉంది, ఎమ్మెల్యే చనిపోయాడు, ఆమె ఫోన్ చేస్తుంది, నేను పలానా ఆయన భార్యని, నేను బయటకు వస్తే పలానా ఆయన భార్యగా అందరికీ తెలిసిపోతాను, కాబట్టి నేను రాను, నాకేమన్నా 4-5 సంబంధాలు ఉంటే చెప్పండి, నేను అందరూ చూసి పెళ్లి చేసుకుంటాను. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సెలబ్రిటీస్ ముందుకు రావడానికి ఇష్టపడరు. ఈ 14 సంవత్సరాల
మీకు ఎక్స్పీరియన్స్ లో ఆ రోజు చాలా సంతోషం కలిగిందండి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడం కానీ? ఎంతో మంది ఉన్నారండి అలాంటి పెళ్లిళ్ళు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో కథలుగా చెప్పొచ్చు. మాకు బాగా సంతోషం బాగా బాగా మొన్న మధ్యనే పెళ్ళయింది, ఎక్కడ కూకట్పల్లిలో పెళ్ళయింది. మొన్న నేను వెళ్ళాను కూడా, వారం 10 రోజుల కిందటనే పెళ్ళయింది. ఆయన లాయరు, గుంటూరు దగ్గర ఏదో ఊళ్ళో లాయర్ ఆయన. ఆమె ఈ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ టీచరు, బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఇద్దరు బ్రాహ్మిన్సే. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆయనకి పాపం తలకి దెబ్బ తగిలింది, వస్తుంటే రైల్లోంచి పడిపోయాడు ఆయన. తలకి పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకొని ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నేను వెళ్ళిపోతున్నానంటే మీటింగ్కి రావట్లేదు, దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే మా అసిస్టెంట్ తీసి, మానేది ఎందుకు, కట్టించుకున్నారు కదా, రండి పర్వాలేదు, సాయంత్రం దాకా చూసుకుని మ్యాచ్ ఏదైనా కుదురుతుందేమో వెళ్ళండి అంటే పాపం వచ్చాడు. లక్కీగా ఆయనకి మొదటి మీటింగ్లోనే పెళ్లి అయిపోయింది. ఇద్దరు చక్కగా పద్ధతిగా కూర్చున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. చాలా సంతోషమైంది నాకు. అలా కొన్ని పెళ్లిళ్ళు ఉంటాయి. కపూర్ అని నార్త్ ఇండియన్, ఇందిరా అని ఆమె తెలుగు ఆవిడ, బ్రాహ్మిన్ కమ్యూనిటీ, కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆమె క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయనకి హిందీ తప్ప తెలుగు పెద్దగా రాదు, ఈమెకి తెలుగు తప్ప హిందీ పెద్దగా రాదు. అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకుంటారు, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదా అంటే ఆమె ఏం చెప్పిందంటే మాది లవ్ లాంగ్వేజ్ అండి అని చెప్పింది. 60 ఏళ్ల వయసులో, ఆయనకి 65 ఏమో, ఆమెకి 60 దగ్గర. మాది లవ్ లాంగ్వేజ్ అండి అంది. అలా వచ్చిరాని భాషతోటే వాళ్ళు మాట్లాడుకుంటారు. అన్నిటికంటే నాకు అందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఆయన ఆమెకు బ్యాంకుకి తీసుకెళ్ళి ఎలా చెక్కు రాసివ్వాలి, ఎలా డ్రా చేసుకోవాలి, డబ్బులు నేర్పించాడు. ఈమె ఆయనకి వంట నేర్పించింది. చారు ఎలా పెట్టుకోవాలి, కూర ఎలా చేసుకోవాలి, వంట నేర్పుతోంది. నేను వెళ్ళేప్పటికీ ఆయన చారు పెడుతున్నాడు. ఎందుకమ్మా ఈయనకి ఈ వయసులో వంట నేర్పుతున్నావు, నువ్వు ఉన్నావు కదా అంటే, ఆమె అమ్మ నేను ఇవాళ ఉన్నాను, రేపు లేకపోవచ్చు, నాకు 60 ఏళ్ళు వచ్చాయి కదా, ఎవరు ముందో ఎవరి వెనకో చెప్పలేరు కదా, అంచేత నేను పోతే ఈ 70 ఏళ్ల వయసులో ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేడు కదా, కాబట్టి ఆయన వంట ఆయన వండుకు తినడమైనా ఆయనకి తెలియాలి కాబట్టి నేను వంట నేర్పుతున్నాను. అలాగే ఆయన కూడా ఏమన్నాడంటే, ఈమెకి నేనుండగా నేను బ్యాంక్ ఎడతాను, డబ్బులు తెస్తాను, పోషిస్తాను, అయిపోయిందండి. రేపు పొద్దున్న నేనే ముందు పోతే ఆమె పరిస్థితి ఏంటి, బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడమైనా తెలియాలి కదా, అందుకని బ్యాంక్ వెళ్ళి చెక్ ఎలా రాయాలి, ఎవరికి ఇవ్వాలి ఏంటి చూపిస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఎంత అద్భుతమైన ఆలోచన. మా వాళ్ళు ఎవరికీ లేదు అలాంటి ఆలోచన. ఎంతసేపు ఇవాళ ఏమొస్తుందని ఆడవాళ్ళు చూస్తారు, ఈమె వల్ల నాకేంటి లాభం అని మగవాళ్ళు చూస్తారు. కొంతమంది ఓల్డేజ్ హోమ్ నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు. అంటే నేను ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నానండి, నువ్వు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నావు, రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ఆమె ఎక్కడ ఉంటుందయ్యా, మరి నువ్వు బయట వేరే వచ్చి కాపురం పెడతావంటే, నాకు అంత పెట్టే స్తోమత లేదండి, నాకు ఏదో 5,000 10,000 పెన్షన్ వస్తే ఆ పెన్షన్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఓల్డేజ్ హోమ్లో. ఆమెకు పెన్షన్ ఉండి ఆమెకి ఇల్లు అది ఉంటే చెప్పండి, నేను పెళ్లి చేసుకుని ఆవిడ ఇంటికి వెళ్తా. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. అంటే ఆమె నన్ను పోషించాలి, నేను ఆమెను పోషించలేను కదా, అంచేత ఆమె నన్ను పోషిస్తే నేను ఎడతా. ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు. అయినా వాడు ఆశ చావదు కదా, ఏమో ప్రయత్నం చేద్దామని ఉంటుంది. ఎవరు ఒప్పుకుంటారండి 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని, వాడి బాధ్యత నేను పడాలని ఎట్లా అనుకుంటాను అని అనుకుంటారు అందరూ. అంచేత అలాంటి వాళ్ళు ఉంటారు. జయసుధ గారు ఉన్నారండి, 64 సంవత్సరాలలో పెళ్లి చేసుకున్నారని ఒక ఇది వచ్చింది, చేసుకున్నారో నాకు ఐడియా లేదు. అంటే వాళ్ళు శృంగారపరమైన కోరికలా, లేకపోతే నిజంగా ఏ ఉద్దేశంతో అంటారు? అవి ఎవరికైనా మానసికమైన తోడు కావాలండి. శృంగారం అనేది పక్కన పెడితే ప్రయారిటీ మానసికమైన ఒక తోడు కావాలి. ఇక శృంగారం అంటారా, అది వాళ్ళ బాడీ పర్మిట్ చేస్తే, అది వాళ్ళకి ఇష్టమైతే అది వాళ్ళ ఇష్టం. దట్ ఈస్ ప్యూర్లీ దేర్ పర్సనల్. అందరికీ ఒకేలాంటి అభిప్రాయాలు, ఒకేలాంటి భావాలు ఉంటాయి అని లేదు కదా. వాళ్ళ హెల్త్ పర్మిట్ చేయాలి, వాళ్ళ బాడీ పర్మిట్ చేయాలి, మిగతాదంతా తర్వాత. అయితే ఒక మనిషి అనే మనిషి మాత్రం ఒక తోడు అనేది ఉండాలి కంపల్సరీగా. ఎంత రాత్రిపూట షూటింగ్కి వెళ్ళి, ఎంత రాత్రిపూట ఇంటికి వచ్చినా నా మనిషి అన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అన్న భావన ఉంటుంది కదా. అవును. అది అంచేత ఎంత సెలబ్రిటీలు అయినా వాళ్ళు మనలాంటి మనుషులే కదా, అంచేత వాళ్ళు కూడా కోరుకుంటారు సహజంగా. అంతేగాని అదే అందరూ ఆశ్చర్యపోయారు, 64 ఏళ్లలో ఇప్పుడు ఈవిడికి ఎందుకు పెళ్ళి అని. కానీ అటువంటి ఆడవాళ్ళకి జనరల్గా మెనోపాజ్ వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే, శృంగారపర కోరికలు ఉండవని తెలిసింది ఆడవాళ్ళకి. మగవాడు అనుకోండి 90 ఏళ్ళు వచ్చినా ఇంకా అమ్మాయి కావాలని కోరుకుంటాడట. ఉంటాయి. సహజంగా ఏంటంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్లలో ఆ లక్షణాలు తగ్గుతాయి. అంటే వాళ్ళకు ఆ శృంగారపరమైనటువంటి కోరికలు కానీ, ఆ లక్షణాలు కానీ తగ్గుతాయి. అందుకే నన్ను బాడీ పర్మిట్ చేయాలని, ముందు వాళ్ళ బాడీ పర్మిట్ చేయాలి కదా. కానీ ఇప్పుడు 50 వాళ్ళు కూడా ఎవరు యంగ్గానే ఉంటున్నారు కాబట్టి 50 ఏళ్ళు వచ్చినా ఇంకా వాళ్ళలో అలాంటి లక్షణాలు ఉంటున్నాయని అనుకోవాలి. మెనోపాజ్ స్టేజ్ వచ్చినా కూడా ఇంకా అమ్మాయి మీద సరదాగా తిరగాలి, భర్తతో పార్టిసిపేట్ చేయాలనేటువంటి భావాలు ఎక్కువ మందికి ఉంటున్నాయి. ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి నాకు అందమైన అమ్మాయి కావాలి, ఆయన వయసు 55 56 అనుకోండి, నాకు ఎనర్జెటిక్గా ఉండాలి, 52 51 కావాలి,
నాకు శృంగారపరమైన కోరికలు ఉన్నాయి అలా చెప్పేస్తారా డైరెక్ట్ గా? శృంగారపరమైన కోరికలు ఉన్నాయని డైరెక్ట్ గా చెప్పరు, కానీ యంగ్ కావాలని చాలా మంది అడుగుతారు. నాకు 60 ఏళ్ళు ఉన్నాయండి, నాకు 50s లో ఉంటే చూడండి, 50s లో నేను చేసుకోవాలనుకుంటున్నాను అని అలా చాలా మంది అడుగుతారు. అయితే సెక్స్ అనే దానికి సంబంధించి మన దగ్గర డైరెక్ట్ గా మాట్లాడరు. తర్వాత మాట్లాడినా మనకి సంబంధం లేదు, అది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం కదా. అంచేత అది మన దగ్గరికి రాదు ఆ సమస్య. అది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంతే. చెన్నై గారు మీ సంగతి చూస్తే ఇప్పుడు ఎంత మీ వయసు? 82 years అండి. 82 years. కానీ అలా లేరు. మీకు కూడా మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, కానీ మీకు ఇష్టం లేదు. మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు ఆయన ఇప్పటికి. 82 years లో పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఎందుకు పాడు చేయాలని నేను చేసుకోదలుచుకోలేదండి. మీరు అంటే దేంట్లో జాబ్ చేశారు మీరు? నేను రైల్వేస్ లో పనిచేశానండి. రైల్వే ఏంటంటే జాబ్ అది? డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పనిచేశానండి. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్. అప్పుడు శాలరీ ఎంత ఉంటుందండి? మాకు అప్పుడు నేను 2000 లో రిటైర్ అయినానండి. 2000 అంటే 24 సంవత్సరాల క్రితం. 24 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయిపోయి. ఓకే. అప్పుడు నాకు 30,000 రూపీస్ శాలరీ. అంటే మీ వైఫ్ చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 18 years అయిందండి. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయింది. సడన్లీ షీ ఎక్స్పైర్డ్ సిద్ధి టెంపుల్లో. ఓ, షిర్డీకి వెళ్ళారు మీరు? సిద్ధికి వెళ్ళాను. టెంపుల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నా చేతుల్లోనే పడిపోయింది. ఏదో నడిచి ఇద్దరం పోతున్నాము టెంపుల్లో, ఆమె ఏదో పడిపోతుంది ఏంటంటే చేయి పట్టుకున్నాను చేతుల్లోనే ప్రాణమైంది. గుడిలో సడన్ డెత్. అంటే హార్ట్ అటాక్ లో వచ్చింది. మ్యాసివ్ హార్ట్ అటాక్. 18 సంవత్సరాల క్రితం. 18 సంవత్సరాలు. మరి అప్పుడు మీకు అంటే ఒక 2-3 సంవత్సరాలు తర్వాత మీరు కూడా తోడు? ఐ వాజ్ యాక్చువల్లీ 2-3 years డిప్రెషన్ లో ఉన్నానండి. సీవియర్ షాక్ నాకు. తర్వాత పిల్లలు అందరూ కొంచెం సెటిలింగ్ ఉన్నారు. 2 పిల్లలు ఫారిన్ లో ఉన్నారు. ఒక అబ్బాయిని పిలిచారు బ్యాక్ నా కోసమై. పిలిచేసి వాడికి పెళ్లి చేసి నాకు అటాచ్ చేసి అది స్లోగా సెటిల్ అయ్యింది. ఈ లోపల ఈ 2010లో అంతకుముందే నేను ఫారిన్ గేమ్ తిరిగాను పిల్లలతో కూడా పోయి. ఈ 2010లో మేడం